నమస్తే. పట్టపగలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడికి తెగబడ్డారు. హస్తం కార్యకర్తలకు దాడులకు తెగబడ్డా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు. కాంగ్రెస్ గుండాల దాష్టీకంపై సైబరాబాద్ సిపి ఆఫీస్ వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను అక్రమంగా అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టు గులాబీ దండు బగ్గుమంది. ప్రజానీకం ఆందోళన హోరెత్తించడంతో సర్కారు తలొగ్గింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఇప్పటివరకున్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ గుండాల దాడి. విధ్వంసకాండ సృష్టించిన పోలీసుల ప్రేక్షక పాత్ర. కౌశిక్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకుల ఆందోళన. సిపి ఆఫీస్ వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్, అక్రమ అరెస్ట్. బీఆర్ఎస్ నేతల అక్రమ నిర్బంధంపై భగ్గుమన్న జనం. పోలీసు వాహనాల అడ్డగింత, పిఎస్లో హోరెత్తిన నిరసన. ప్రజా ఆందోళనకు తలొగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం. బేషరతుగా అర్ధరాత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విడుదల. ఎమ్మెల్యే ఇంటిపై దాడి. ప్రభుత్వ వైఫల్యమైన హరీష్ రావు రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డగా మార్చారని కేటీఆర్ ఫైర్. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత. గొప్ప నాయకుడిని దేశం కోల్పోయిందన్న కేసీఆర్.